కానీ ఒక 400-500 కోట్లతో అక్కడ భద్రత ఏర్పాటు చేయాలి. దానికి కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సార్ ఏంటి ఋషికొండ అనే అంశం ఇంకా అది ఎడతెరిగిన చర్చ కింద ఇంకా అలాగ ఉండాల్సిందా? అప్పుడే 7 months అవుతున్నాయి, 6 నెలలు దాటుతున్నాయి, అసలు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ ప్యాలెస్నేమోని మెంటల్ హాస్పిటల్ చేయాలి మన ఎర్రగడ్డ చేసినట్లుగా అని చెప్పి మరొక వాయిస్ బయటకు వస్తున్న నేపథ్యం. సరే, అది ఎవరి నుంచో వస్తే అదొక విధంగా ఉండేది. సాక్షాత్తు గజపతి దేవ మహారాజులో గారు అశోక్ గజపతి రాజు, ఆయన పేరేమో అశోక చక్రవర్తి, వంశమేమో గజపతుల వంశము. ఆయన ఋషుల కొండ ఎక్కి దీన్ని పిచ్చాసుపత్రిగా చేయమని అంటే నిజంగా చాలా ఆశ్చర్యం, కొంచెం పిచ్చెక్కుతుంది ఖచ్చితంగా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని. కొన్నిసార్లు ఆయన విడ్డూరంగా మాట్లాడుతుంటారు, వివాదాస్పదంగా కూడా. మంచి ఆయన మీద వ్యక్తిగత ఆరోపణలు లేవు కాబట్టి చలామణి. కానీ ఈరోజు తెలుగుదేశాన్ని బలపరిచే కొన్ని మీడియా సంస్థలు, సైట్స్ కూడా రాస్తున్నాయి 6 నెలలు అయితే ఇంకా అయోమయం, అస్పష్టత ఎందుకు కొనసాగుతూ ఉంది, దాన్ని ఏదో ఒక ప్రయోజనానికి వాడుకోవచ్చు. సైన్స్ మ్యూజియం పెట్టమన్నారు, లేదంటే హిస్టరీ మ్యూజియం పెట్టమన్నారు, అది ఇది కాకపోతే డిఫెన్స్ అవన్నీ కూడా అక్కడ చాలా ఉన్నాయి. విశాఖపట్నానికి కావాల్సినంత ఉంది, రెండో టూరిస్ట్ స్పాట్గా ఎలాగూ ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు జగన్ మీద అంత విమర్శ, ప్రభుత్వము ఖర్చు ఎక్కువ పెట్టి దాపరికం చేసిందన్నది విమర్శ. ఈ రెండు ఓకే, ప్రజలు తిరస్కరించారు. కాబట్టి ఇప్పుడు వాటిని ఎలా వినియోగించాలి అన్న అంశం మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపటికి కూడా ఇంకా విమర్శకు కూడా పదును తగ్గిపోయింది. ఎవరో ఈ ఉదయం అదే రాస్తున్నారు, ఇంకో నెల గడిస్తే మీది బాధ్యత అవుతుంది. ఎందుకంటే ఒక 500 కోట్లు పెట్టి కట్టినటువంటి ఒక సౌకర్యవంతమైన, విలాసవంతమైన ఒక భవనాన్ని నిరుపయోగంగా పెట్టాల్సినంత అవసరం ఏముంది? ఎన్ని అవసరాలు ఉన్నాయి పెరిగే రాష్ట్రానికి. అందులో ఏదో ఆర్థిక రాజధాని ఇవన్నీ అంటున్నారు, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. దాని మీద హోంవర్క్ జరిగినట్టుగా లేదు. అంటే కసి ఉన్నంతగా కసరత్తు లేనట్టుగా ఉంది. దాని మీద కసిగా అంశాన్ని చర్చించినంతగా కసరత్తు చేసి ఎలా చేయాలి అన్నది జరిగినట్టుగా లేదు. బహుశా ఈ క్రమంలో అశోక్ గజపతి రాజుకు ఈ సలహా వచ్చింది. ఆయన అధికారికంగా చెప్పాడు. నేను అది విన్నాను. యాక్చువల్ నాకు చాలా ఆశ్చర్యం కూడా ఉందా మీ దగ్గర. అదిగో ఇది కాదు, అంతకుముందు చంద్రబాబు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ వెళ్ళారు, ఆలోచిస్తామన్నారు. అశోక్ గజపతి రాజు మొన్న ఆయన నెల్లూరు జిల్లా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో సహా అక్కడ ఉన్నారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టారు పిచ్చి పట్టినట్టుగా. నా సలహా అయితే దీన్ని పిచ్చాసుపత్రిగా మార్చి ఆ సైకోలందరినీ తెచ్చి ఇక్కడ పెడితే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. హీజ్ ఆన్ రికార్డ్, మీకు తర్వాత కూడా దొరుకుతుంది. అంటే నిజంగా సైకోలను పిచ్చివాళ్ళను పెట్టడానికి అంత 500 కోట్ల ఖర్చు అక్కర్లేదు కదా. మీరు అంటే అంతకుముందు వాళ్ళు కట్టుకున్నారని విమర్శ, ఇప్పుడు మళ్ళీ వాళ్ళని పిచ్చి ఆసుపత్రిని చేద్దామనే ఇది నిజంగా కొంచెం పిచ్చి సలహానే. ఇంకా అందులో ఏమి తోచకపోవడం వల్ల ఇటువంటివి 6 నెలలు కాకుండా ఇంకో 7 నెలలు అయితే ఇంకా ఎలాంటి భయంకరమైన సలహాలు వస్తాయో మరి. అశోక్ గజపతి రాజు గారిని ఇలాంటి వాళ్ళ నుంచి మనం చెప్పలేం. అయినా ఎన్ని రాజప్రసాదాలు ఉన్నాయి సార్ విజయనగరంలో. వాళ్ళ కోటలోకి వెళ్తే ఆ రోజుల్లోనే ఆనంద్ గజపతి రాజు ప్యారిస్ లాంటి ఒక హాల్ ఉంటుంది వాళ్ళకి, డ్యాన్సింగ్ హాల్, దాని పేరు ఏదో అంటారు. అక్కడ గ్రీస్ స్కల్ప్చర్ ఉంటుంది. ఇప్పటికే యూరోపియన్ శిల్పాలు, బొమ్మలు మీరు చూసుంటారు కదా. కాబట్టి కట్టడం కాదు కానీ దాన్ని దాపరికం చేయడము, ఎవరిని రాకుండా తొక్కి పట్టడము. ఎందుకు కడుతున్నారో వాళ్ళకి తెలియదు, కట్టింది ఎలా ఉపయోగించుకోవాలో వీళ్ళకి తెలియదు అన్నట్టుగా ఋషికొండ ఒక అయోమయానికి నిలయంగా మారిపోతుంది. ఇంత అయోమయం అక్కర్లేదు. మనకి ఎస్టాబ్లిష్డ్ రూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉంది, అఫీషియల్స్ ఉన్నారు. విశాఖపట్నంలో 100 రకాలుగా వాడుకోవచ్చు దాన్ని. ఇంకేముంది, ఏమీ లేదు. మీరు టికెట్ పెడితే కూడా జనం వచ్చి చూస్తారు తగిన భద్రతతో. అది టూరిస్ట్ స్పాట్ కూడా, టూరిస్ట్ స్పాట్ అది. ఆయన ఏమంటాడు అశోక్ గజపతి, ఆ సైకిల్ని పిచ్చివాళ్ళని పెడితే పిచ్చివాళ్ళు అంట సముద్రం గాలి నుంచి వస్తుంటుందని. నిజంగా దాన్ని అలా అపహాస్యం చేయడం, అంతకుముందు చేసిన పొరపాటు ఒకటైతే సరే, కానీ ప్రజాధనంతో కట్టిన దాన్ని ఏదో అపహాస్యం చేసి, ఆ సముద్రం గాలిది తప్పులేదు, కొండది తప్పులేదు, ఈవెన్ భవనంది కూడా తప్పులేదు. దాన్ని కట్టిన పద్ధతి, ఖర్చు ఎక్కువైంది అనేది సమస్య తప్ప సద్వినియోగం వైపు నేనైతే పిచ్చి ఆసుపత్రి మాత్రం చేయొద్దని మనవి చేస్తున్నా. ఇంకేదైనా మ్యూజియము ఇట్లాంటివి పెడితే చాలా బాగుంది. దానికి తగినట్టుగా ఉండాలి కదా. అవును సార్. ఏలూరు జిల్లా క్రొవ్విడిలో